హలో 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 అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బ్రహ్మాండంగా ఉన్నారు. ఇదిగో ఏటొచ్చి నేనే కదా ఇలా ఉన్నాను. మరి ఎలక్షన్ ఎగ్జిట్ పోల్స్ అంటున్నారు, అవి అంటున్నారు, ఇవి అంటున్నారు, అన్నీ వచ్చేస్తున్నాయి. మరి మీరే మన రావు గారి రచ్చబండకి లైక్ ఇవ్వడం లేదు, అలాగే మన కేకే న్యూస్ని సబ్స్క్రైబింగ్ చేసుకోవడం లేదు. మరి మీరు ఆ పనిలో ఉండండి, నేను నా పనిలో నేను ఉంటాను. మరి ఈ రోజు రావు గారి రచ్చబండలోకి వచ్చిన సెలబ్రిటీ ఎవరు బాబు? ఓహో, క్యారీ బ్యాగుల జోగి బూడిద రాల్చేందుకు మీడియా ముందుకు వచ్చాడు. టాపిక్ ఏంటో తెలిస్తే స్కూల్ పిల్లగాడు కూడా చీ కొట్టక మానుడు. ఏంటా టాపిక్ అనేనా మీ డౌట్ అనుమానం? ఇదిగో జోగి, నువ్వు పట్టుకొచ్చిన పాసలేని టాపిక్ ఏంటో చెప్పి ఆడబోయ్. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు ఆయన విదేశీ పర్యటన. చంద్రబాబు నాయుడు విదేశాలకు వెళ్ళాడు, 10 రోజుల తర్వాత తిరిగి వచ్చాడు. చంద్రబాబు నాయుడు విదేశాలకి ఏ దేశం వెళ్ళాడు, ఏ దేశం నుంచి మరలా తిరిగి వచ్చాడు అనేది పెద్ద $1 మిలియన్ క్వశ్చన్ మార్క్. అందుకదు నిన్ను బొగ్గు సన్నాసి బూడిద రాజా అని పిలిచేది. చంద్రబాబు నాయుడు హాలిడే ట్రిప్కు ఎక్కడికి వెళ్తే నీకేంటి జోగి? అది రాష్ట్ర జనానికి అవసరమా? ఏటో ఆట విడుపు కోసం ఎక్కడికో వెళ్ళాడు, ఆ మాత్రానికి ఇంత రాద్దాంతో చెయ్యాలా? వెనక్కడికి నీలాంటోడే గోసి ఎట్టుకుని గోను సంచుల కోసం ఎతికాడట. బాబు గారు ఎక్కడికి వెళ్ళినా మీ జగన్ రెడ్డిలా అప్రాచ్యపు పనులు అయితే చేయరు, దానికి నాది గ్యారంటీ. ఎలక్షన్స్ అయ్యాయి కదా, న్యూసే లేదని నువ్వు న్యూసెన్స్ నాన్ సెన్స్ వాగుతూ మీడియా ముందుకు వచ్చావా? అవతల ఎగ్జిట్ పోల్స్ అడవుడు ఉంది, నీ ముఖం చూడటానికి జనం సిద్ధంగా లేరు. ఎగ్జిట్ పోల్స్ లో పాపం అన్ని సంస్థలు 90% కూటమిదే విజయం అంటున్నారుగా. అన్నట్లు మనలో మన మాట, నీ సీటు ఈసారి సిరగడం ఖాయం అంటగా, నిజమేనా? చంద్రబాబు నాయుడు విదేశాలకి హైదరాబాద్ నుంచి బయలుదేరాడు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి విదేశాలకు బయలుదేరి దుబాయ్లో దిగాడని చెప్పి ఒక సమాచారం. దుబాయ్ నుంచి 10 రోజుల పాటు అసలు ఏ దేశానికి వెళ్ళాడు, ఎక్కడికి వెళ్ళాడు? ఒక పేపర్లోనేమో, ఒక ఎల్లో మీడియా పత్రికలోనేమో వైద్య పరీక్షల కోసం చంద్రబాబు నాయుడు విదేశాలకు వెళ్ళాడు. ఒక ఎల్లో మీడియాలోనేమో ఎన్నికల్లో తలమునకలైపోయాడు, సేద తీర్చుకోవడం కోసం, విశ్రాంతి కోసం విదేశాలకు వెళ్ళాడని చెప్పేసి ఒక ఎల్లో మీడియాలో. తీరా చూస్తే ఆ పేపర్లో అన్నా రాస్తారేమో చంద్రబాబు నాయుడు పలానా దేశంలో విశ్రాంతి తీసుకోవడానికి పోయాడు. ఇదిగో జోగి, నీలాంటిదే మా ఇంటి ఎదురు సుబ్బులు, దానికి దాని ఇంటి విషయాలు తప్ప పక్కనోళ్ళ కొంపల మీదే దృష్టి. నువ్వు అంతేనా? ముందు జగన్ లండనే వెళ్ళాడో ఇంకెక్కడికైనా చెక్కేశాడో కనుక్కో. ఆయన బాబు ఎటుపోతే నీకెందుకు? ఈ నీకేమైనా నొప్ప? సోతి కబుర్లు చెప్పామంటే డోకలో దాన్ని డిక్కీలో దొంగ ఎట్టేస్తాను. అర్రే, మాటికి ఎక్కడికి పోయాడో ఎటు పోయాడో అంటూ నీ ఆరాలేంటి? నీకు చెప్పేళ్ళలా ఏంటి? మీ వాడంటే 100 కేసులు ఉన్నాయి కాబట్టి 100 పర్మిషన్లు తీసుకుని అడుగు బయటకి అట్టాలి. బాబు గారికి అవసరం లేదుగా, అంచేత మోసుకున్నంత ఉత్తమం లేదని జనం అభిప్రాయం. ఈఫిల్ టవర్ తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్లో కడతానంటాడు, ట్విన్ టవర్స్ తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్లో కడతానంటాడు, అండమాన్ పోతే అండమాన్లో ఉన్న సముద్రం తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్లో నిర్మించేస్తానంటాడు. ఇంత పిచ్చున్న చంద్రబాబు నాయుడు ఏమైపోయావు అసలు 10 రోజులు? ఎందుకు ఇంత దాపరికం? ఎందుకు ఇంత దాచుకుంటా ఉన్నారు? దీని మీద చెప్పవలసిన బాధ్యత మీకు ఉంది కదా. మా వైఎస్ఆర్ పార్టీ తరఫున మేము ఎన్నిసార్లు మేము అడుగుతా ఉన్నామే, ఏ దేశం పోయావు, ఎక్కడ ఉన్నావు, ఏం చేశావు అంటే. బాధ్యత గల ప్రతిపక్ష పార్టీకి అంటే తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు బాధ్యత గల ప్రతిపక్ష నేత కాబట్టి ఇంటెలిజెన్స్ అధికారులు చెప్పరు. అతనికి ఉన్న PS రాజగోపాల్ ఎవరో ఉన్నారు, అతను మాత్రం చంద్రబాబు నాయుడు శంషాబాద్ ఎయిర్పోర్ట్లో దిగుతాడు, చంద్రబాబు నాయుడు శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఎక్కుతాడు. ఎక్కడికి ఎక్కుతాడు, ఎక్కడికి వెళ్తాడు? చూడు జోగానందం, నువ్వు నిత్యానందంలా పదే చెప్పిందే చెబుతా ఉన్నావు. కొంపదీసి ఓటమి తప్పదని టీవీ సీరియల్స్లో కానీ చూడలేదు కదా. ఎందుకంటే ఒకే పాయింట్ అట్టుకుని గంటల కొద్దీ సాగదీస్తా ఉంటే డౌట్ వచ్చింది. జీడిపాకం గాళ్ళ పదే చంద్రబాబు టూర్ మీద పడి మాట్లాడుకు జోగి. నువ్వు అసలే బూడిద శిఖామణికి, నీకెందుకు చెప్పు? ఈ
జిగటపాకం గోల సబ్జెక్ట్ లేకపోతే మూసుకుని ఇంట్లో కూర్చోవాలి కానీ చంద్రబాబు విదేశీ ప్రయాణం మీద ఈ గోలైంది అంట. ఆయన దుబాయ్ వెళ్ళాడో అమెరికా వెళ్ళాడో నీకెందుకు? నువ్వేమైనా సపర్యలు చేస్తావా వెళ్ళి అక్కడికి? లేదు కదా. జగన్ సంగతి చెప్పు ముందు. మా లీడర్ అన్నాడు దమ్ముగా ఢేరుగా, మా జగన్ అన్న, మా జగన్మోహన్ రెడ్డి గారు, మా ముఖ్యమంత్రి గారు లండన్ వెళ్తా ఉన్నాడు, పలానా టైంకి పలానా గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరుతా ఉన్నాడు, లండన్లో దిగుతా ఉన్నాడు, పలానా టైంకి లండన్లో బయలుదేరుతా ఉన్నాడు, పలానా టైంకి గన్నవరం ఎయిర్పోర్ట్లో దిగుతా ఉన్నాడు అని చెప్పేసి సమాచారం పోలీసు అధికారులు, ఇంటెలిజెన్స్, మా పార్టీ మొత్తం చెప్తా ఉంటే అసలు మీకెందుకు రా భయం? మీకెందుకు ఇంత ప్రశ్నగా మిగిలిపోవాల్సినంత అవసరం ఏంటి? ఇప్పటికైనా అడుగుతా ఉన్నాం, చంద్రబాబు నాయుడు ఏ దేశం వెళ్ళాడు? ఎక్కడున్నాడు? వైద్య పరీక్షల కోసం వెళ్ళాడా? విహారయాత్రల కోసం వెళ్ళాడా? విశ్రాంతి కోసం వెళ్ళాడా? పెట్టుబడిని ఆకర్షించడానికి కోసం వెళ్ళాడా? లేదంటే పెట్టుబడులకు ఆకర్షితుడై ఉన్న పెట్టుబడుల్ని నల్లధనం మొత్తం కూడా దోచుకొని అక్కడ పెట్టడానికి వెళ్ళాడని చెప్పాలా? ఆ శివరా ఆఖరిని మీ జగన్ చేసి ఉంటాడు. దానికంటే ముందు అన్నావు చూడు, పెట్టుబడులను ఆకర్షించడానికి వెళ్ళాడా అని. అది ఖాయం చేసుకో. ఆయన కోన్ కిస్క గొట్టంగాడివి, బూడిద రమేష్వి. నీకు చంద్రబాబు ఆయన ప్రయాణ సంగతి ఎందుకు చెప్పాలి? మాలో మన మాట. నువ్వు గాని బ్రోకరేజ్ పనులు కానీ మొదలెట్లేదు కదా. ఆహా, అంతగా గుచ్చి అడుగుతూ ఉంటే అనుమానం వచ్చింది లేవా? ఊరకే ఎగిరి పడితే అట్లాంటి అనుమానాలే వస్తాయి. మీ జగన్ గన్నవరం టు లండన్, లండన్ టు గన్నవరం అని మాత్రమే నీకు తెలుసు. లండన్లో ఎటు పోయాడో, ఎందుకోసం పోయాడో, ఎవరితో పోయాడో నీకు తెలుసా? తెలీదు కదా. అడిగి చూడు. మూతి పళ్ళు రాలగొట్టకపోతే అప్పుడు అడుగు నన్ను. ఎందుకు వచ్చిన పితలాటకమయ్యా రమేష్? నీకు వదిలేయి. ఇటువంటి దిక్కుమాలిన చంద్రబాబు నాయుడు ఎక్కడికి వెళ్తే అక్కడ ఓదరగొట్టేస్తా ఉంటారు. ఏ దేశం వెళ్తే ఆ దేశం నుంచి చంద్రబాబు నాయుడు అక్కడ అది మాట్లాడాడు, చంద్రబాబు నాయుడు అక్కడ ఫోటో దిగాడు, బుల్లెట్ ట్రైన్ ఇక్కడికి వచ్చేసింది, ఈవిల్ ట్రావెల్ ఇక్కడే తెస్తున్నాడు, ట్విన్ టవర్స్ అక్కడ పెడుతున్నాడు అని చెప్పి చంద్రబాబు నాయుడు అండ్కు ఈరోజు ఎందుకు నోరు మెదపట్లేదో రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలి. నీ కాళ్ళ కింద క్యారీ బ్యాగ్లు ఎందుకు వచ్చాయో కూడా రాష్ట్ర ప్రజలు గమనిస్తూనే ఉన్నారులే జోగి. ఓ మరీ తాగి ఓ కొల్లెవరు పాడైపోగలదు. అసలు జే బ్రాండ్స్ అంతంత మాత్రమే అని జగనే చెప్పాడుగా. జాగ్రత్త. అక్కడ మీ బాక్సులు ఆల్రెడీ బద్దలయ్యాయి. అందరూ మూకుమ్మడిగా కూర్చుని ఆడవడం తప్ప చేసేది ఏమీ లేదు. ఇక సాలి జోగి, రాల్చిన బూడిద ఎక్కువైపోయిందిరా బాబు. పోయిరా. ఇదిగో తాగుడు తగ్గించు. ఇప్పుడు ఓడిపోయినా నెక్స్ట్ ఎలక్షన్ కంటూ ఉండాలిగా. తక్కువ దాగు. ఇక పోయిరా బూడిద రాజా. వెళ్ళు. ఆటే విసికించుకు వేళవయ్యా. వెళ్ళు.